హాయ్ అండి. నేను మీ రాజేష్ నాయుడు. ఐమాక్స్‌లో మూవీ చూసి 2 ఇయర్స్ దాటింది. చాలా రోజుల తర్వాత ఐమాక్స్‌లో మూవీ చూడాలనిపించింది. 'చెన్నై లవ్ స్టోరీ' మూవీ కోసం ఐమాక్స్‌కొచ్చాను. ఇందులో వ్లాగ్ ఏంటంటే ఐమాక్స్, ట్యాంక్ బండ్, సెక్రటరియట్, ఎన్టీఆర్ గార్డెన్ ఇవన్నీ మనం ఈరోజు ఎక్స్‌ప్లోర్ చేసుకుందాం. ఓకే. మూవీ టైం అయిపోయింది. మూవీ అయిపోయిన తర్వాత మూవీ గురించి డీటెయిల్స్ అన్నీ మాట్లాడుకుందాం. ఓకే. మనకి మూవీ వచ్చేసి స్క్రీన్ నంబర్ 6 ఇచ్చారు. 2కి మనకి మూవీ టైమింగ్స్ ఇచ్చారు. తర్వాత మూవీ అయిపోయిన తర్వాత మూవీ ఎలా ఉంది, తర్వాత సెక్రటరియట్, ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ గార్డెన్ ఇవన్నీ కూడా మనం నీట్‌గా ఎక్స్‌ప్లోర్ చేసుకుందాము. వీకెండ్ టైంలో బోర్ కొట్టకుండా ఫ్యామిలీతో ఎలా చేయాలి అనేది ఎంజాయ్ చేయాలనేది ఈ వ్లాగ్. ఓకే. మూవీ అయిపోయిందండి. మూవీ అయిపోయిన తర్వాత నాకొచ్చేసి గౌరీప్రియ యాక్టింగ్ మాత్రం చాలా బాగా నచ్చింది. తర్వాత అబ్బవరం యాక్షన్ కూడా చాలా బాగా నచ్చింది. తర్వాత ఇంటర్వ్యూలు మన సీన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అనిపించింది. క్లైమాక్స్‌లో సాడ్ ఎంట్రీతో ముగించాడు. అదొక్కటి నాకు బాగా నచ్చలేదు. ఇప్పుడు లవ్ స్టోరీస్‌లో ఇది ద బెస్ట్ లవ్ స్టోరీ అని నేను చెప్పుకుంటా. 'సెవెన్ బై జీ బృందావన్ కాలనీ' ఫీలింగ్ వచ్చింది నాకు. అంటే ఫీల్ గుడ్ మూవీ లాగా. ఆ టైంలో ఉన్న ఫీల్ ఎలా వచ్చిందో అలా వచ్చింది నాకు. తర్వాత మణిశర్మ మ్యూజిక్ అదరగొట్టేసాడని చెప్పుకోవచ్చు. ఇంకోటి రేటింగ్ వచ్చేసి నేను 3 ఇస్తా అండి. నాకు తెలిసి అది స్క్రీన్ నెంబర్ 6 మనం అక్కడే మూవీ చూసాము. ఓకే. మూవీ గురించి నెక్స్ట్ మనం నెక్లెస్ రోడ్ కనిపిస్తుంది కదా, బాగుంటుంది కదా ఈ ఏరియా. ఎన్ననుకున్నా కానీ ఈ ఏరియాకి ఆ డిమాండ్ ఎప్పటికీ అలానే ఉంటుందండి. ఎందుకో తెలీదు, ఎన్నిసార్లు వెళ్ళినా చాలా బాగుంది అనిపిస్తుంది నాకు ఈ ఏరియా. అదొక రిచ్నెస్, తర్వాత ఫీల్ గుడ్ చాలా బాగుంది. వన్ డే ఎంజాయ్ చేయడానికి మిడిల్ క్లాస్ పర్సన్ కూడా అన్న ఫీలింగ్ కలుగుతుంది నాకు. సెక్రటరియట్ నా బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, ఇదంతా సెక్రటరియట్ అండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సెక్రటరియట్ అంటారు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ముఖ్యమైన పరిపాలనా కార్యకలాపాలు జరుగుతూ ఉంటాయి అందరికీ మనకు తెలిసిందే. ఈ ప్లేస్ చూస్తే చాలండి మనకు హైదరాబాద్ ఎంత డెవలప్ అయిందో మనం చెప్పుకోవచ్చు. ఒకవైపు మోడర్న్ గవర్నమెంట్ బిల్డింగ్స్, మరోవైపు హుస్సేన్ సాగర్ దగ్గరలో ఎన్టీఆర్ గార్డెను, ఇంకోవైపు ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్డు, ఇలా ఒకే ప్రాంతంలో ఇవన్నీ కలగలిపి ఉండటం వల్ల దీని ఒక టూరిజం ఎంటర్టైన్మెంట్ స్పాట్గా కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకు వచ్చేసి ఫిలిమింగ్స్ కూడా జరుగుతూ ఉంటాయి. అంటే షూటింగ్స్ అవి ఇవి జరుగుతూ ఉంటాయి. కాకపోతే వాటికి సెక్యూరిటీ ఇన్స్ట్రక్షన్స్ అవన్నీ ఫాలో అవుతూ ఉండాలి. ఫోటోగ్రఫీ రూల్స్ ఫాలో అవుతూ ఉండాలి. ఏదో మూవీ కూడా రీసెంట్గా నేను వెళ్ళినప్పుడు షూటింగ్ జరుగుతుంది. నెక్స్ట్ మనం బ్యాక్ సైడ్ ఉంది కదా ఎన్టీఆర్ గార్డెను. ఈ ఎన్టీఆర్ గార్డెన్ కూడా చాలా బాగా నాకైతే చాలా బాగా నచ్చుతుంది. కానీ వీళ్ళు రేట్ మాత్రం 20 రూపీస్ చాలా. వీళ్ళు ఇప్పుడు ఒక 2 ఇయర్స్ బ్యాక్ వెళ్ళాను నేను. అది 20 రూపీసే, ఛార్జ్ ఏం పెంచలేదు. అడల్ట్స్కి వచ్చేసి 20 రూపీస్, పిల్లలకు వచ్చేసి 10 రూపీస్. ఇక్కడ మనకు ఎన్టీఆర్ గార్డెన్ సుమారు 55 ఎకర్స్లో విస్తరణలో ఉందండి. ఈ ఎన్టీఆర్ గార్డెన్కి ఎన్టీఆర్ గారి స్మారకార్థం అభివృద్ధి చేయబడింది అప్పట్లో. ఇక్కడ గ్రీనరీ, ఫ్లవర్స్, ట్రీస్, ఫౌంటైన్స్ ఏరియాస్ చాలా అట్రాక్టివ్గా కనిపిస్తూ ఉంటాయి. ఇది నాకు తెలిసి పిల్లలకి ఎంజాయ్ చేయడానికి చాలా బాగా నచ్చుతుంది. వీకెండ్ టైంలో పిల్లల్ని తీసుకుపోవడానికి నేను సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే ఇక్కడ గేమింగ్స్ అనేది నేను మీకు డిస్ప్లేలో చూపిస్తాను ఏమేమి గేమ్స్ ఉన్నాయి. ఇక్కడ 12 టైప్స్ ఆఫ్ గేమ్స్ పిల్లలకి, పెద్దలకి 12 టైప్స్ ఆఫ్ గేమ్స్ ఉన్నాయి. కానీ పిల్లల గేమ్స్ మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేసేటట్టుగా మిడిల్ క్లాస్ పర్సన్స్ అందరూ బేర్ చేసే విధంగా రేట్లు ఏమి పెంచకుండా ఉంచారు. సెక్రటరియట్ ఇక్కడ నుంచి చాలా బాగా కనిపిస్తుంది చూడండి, మీకు చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడ నుంచి. గ్రీనరీ మాత్రం మామూలుగా ఉండదు. ఎంజాయ్ చేయడానికి, వీకెండ్ ఎంజాయ్ చేయడానికి ఇదొక రకమైన స్పాట్గా నేను చెప్పుకుంటాను. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ ఒక మైనస్ పాయింట్ ఇక్కడ చూపిస్తుంది డిస్ప్లే. ఇక్కడ వచ్చేసి అడల్ట్స్కి 12 గేమింగ్స్ ఉన్నాయంట, తర్వాత పిల్లలకి 12 గేమింగ్స్ ఉన్నాయంట. ఓకే. ఈ పిల్లలవి మాత్రం కంపల్సరీగా ఆ 12 గేమింగ్స్ ఆడియటానికి ట్రై చేయండి. ఎందుకంటే వాళ్ళు వెళ్తే కంపల్సరీగా వన్ డే ఒక 12 గేమ్స్ ఆడిచ్చినా కానీ మనకి బడ్జెట్ ఫ్రీనే ఉంటుంది. పెద్ద ఎక్కువేం లేదు. వీళ్ళు ఎక్కువేం ఛార్జ్ చేయరు. ఇక్కడున్న ప్లస్ పాయింట్ అదే. వెన్ కంపేర్ టు అదర్ మాల్స్తో పోల్చుకుంటే ఇక్కడ బడ్జెట్ ఫ్రెండ్లీ అని చెప్పుకుంటాను నేను మాత్రం. అది కంపల్సరీగా చెప్తాను.
వీళ్ళు రేట్లు మాత్రం ఏమాత్రం కూడా పెంచలేదండి. అదొకటి నాకు బాగా నచ్చిద్ది ఈళ్ళదు. ఇవి పెద్దల గేమ్స్. ఈ బ్యాక్ సైడ్ వచ్చేసి చిన్నపిల్లల గేమ్స్ ఉంటాయి. ఈ పెద్ద గేమ్స్ అయితే ఒక మూడో, నాలుగో ఓకే. చెప్పుకోదగ్గ అన్నట్టుగా ఉంటాయి. ఇంకోటేంటంటే ఈ పక్క నుంచి ఇది అయిపోయిన తర్వాత మనం ట్యాంక్ బండ్ కూడా చూసుకున్నాము. ఓకే. ట్యాంక్ బండ్ వచ్చేసాము. ఈ ట్యాంక్ బండు మనకు దీన్ని 1562లో ఇబ్రహీం కులీ కుతుబ్ షా కాలంలో నిర్మించారు. ఈ హుస్సేన్ సాగర్ చుట్టూ దాదాపు 30 మంది ప్రముఖుల విగ్రహాలు ఉన్నాయంటండి. ఇక్కడ వచ్చేసి మనకు బుద్ధ స్టాచ్యూ మెయిను. ఈ బుద్ధుడి స్టాచ్యూ అనేది 16 మీటర్ల ఎత్తు, దాదాపు 350 టన్నులు బరువు ఉంటుంది. ఓకే. మనం కంపల్సరీగా వెళ్ళండి. అందరూ ఎంజాయ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ ఒక వీడియోతో కలుసుకుందాం. నైస్.